గత 10 ఏళ్ల నుంచో 11 ఏళ్ల నుంచో చూస్తూ ఉన్నాం. ఏపీ కోసం కేంద్రం సాయం చేస్తున్న పరిస్థితిని చూస్తా ఉన్నాం. గతంలో 2014 నుంచి 19 వరకు టీడీపీ ఉన్నప్పుడు, అలాగే 2019 తర్వాత ప్రభుత్వం మారిన జగన్ వెళ్లి ఆర్థిక సాయం అర్థించిన ప్రతిసారి బీజేపీ సాయం చేయడం చూసాం. అంటే ఇక్కడ ఏ పార్టీ ఉంది, మేము పొత్తుతో ఉన్నామా లేదా అనేదంతా సంబంధం లేదు. ఏపీ నిర్మాణం కోసం మేము కట్టుబడి ఉన్నాము అని ఒక కమిట్మెంట్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టుగా బీజేపీ ఒక క్లియర్ కట్ పాలసీతో ఉంది. అదే పాలసీని ఆర్థిక పరమైన సాయం నుంచి ఇప్పుడు రాజకీయ సామాజిక పరమైన అంశాలకు కూడా తర్జుమా చేస్తే అది ఖచ్చితంగా సుజన మాట్లాడిన స్పీచ్ కి తగ్గట్టుగా ఉంటుందేమో. మైసెల్ఫ్ అంటే మా ఏరియాకి మా వాళ్ళు బయటకు వెళ్లకుండా ఉద్యోగానికి ఎలా చేయాలనేది కనుక మనం చేసుకుంటే, ముఖ్యమంత్రి గారికి మనం పాజిటివ్ ప్రెజర్ పెట్టగలిగితే మన రాష్ట్రం అతి త్వరగా మళ్ళీ గాడిలో పడుద్దని చెప్పి నా యొక్క ఉద్దేశం. విపక్ష హోదా మీద రాజకీయ యుద్ధం జరుగుతున్న సమయంలో బీజేపీ ఒక ఆలోచనాత్మకమైన విధానంతో ముందుకొస్తే ఏపీలో ఆర్థిక